హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 23rd December డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్ పాయింట్స్. సో మన కరెంట్ అఫైర్స్తో పాటు జిఎస్ని యూట్యూబ్ లోపలనే కంటిన్యూ చేస్తాం. సో మనం త్వరలో ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాము January 1st వీక్లో. సో ఆ హనీ జిఎస్ అకాడమీ అని చెప్పేసి పేరు అదే ఉంటుంది. యూట్యూబ్ కోర్స్ మాత్రం మనకి కరెంట్ అఫైర్స్ని ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. మిగతా సబ్జెక్ట్ కోర్స్ ఏదైతే ఉందో తక్కువ రేట్స్లో. సో మనకి ఎందుకోసము ఈ యాప్ అంటే మరింత క్వాలిటీగా కంటెంట్ తీసుకురావాలని చెప్పేసి, కంటెంట్ పరంగా ఓకే, మనకి జస్ట్ కెమెరా పరంగా కావచ్చు, లేకుంటే ఈ మైక్ పరంగా కావచ్చు, కొన్ని డిజిటల్ బోర్డు కావచ్చు. సో దానికోసం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం అమౌంట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. వాళ్ళు మనకి ఫ్రీ ఇవ్వరు, మనం ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి. కాబట్టి కొంచెం అమౌంట్ ఇండియా ఎకనామిక్ కోర్స్ని స్టార్ట్ చేస్తాం మనము. టీజీపీఎస్సీ ఏపీపీఎస్సికి కలిపి పనిచేస్తుంది. టీజీపీఎస్సీ ఫోకస్తోని గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో 150 మార్క్స్ సిలబస్ని పేపర్ 3 ఉంది కదా, దానికి సో మన కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. కంప్లీట్ కోర్స్ అది, అప్డేట్స్ కాదు, అప్డేట్స్తో పాటు కంప్లీట్గా బేసిక్స్ ప్లస్ అది సుమారుగా 500 గంటలకు పైగా అది మనకి ప్లాన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అని చెప్పేసి ఏపీపీఎస్కి టీజీపీఎస్కి కలిపి పనిచేస్తుంది. బట్ టీజీపీఎస్సి ఫోకస్ సిలబస్ ఫస్ట్ పూర్తి చేసుకొని ఇంకా ఏపీపీఎస్లో సిలబస్లో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా కవర్ చేద్దాం. సో అది మనకు కంప్లీట్గా లక్ష్మీకాంత్ పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం ఆధారంగా మన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, సో మన అప్డేట్స్ ఆధారంగా దాంతోపాటు డిగ్రీ పుస్తకాలు, భారత ప్రభుత్వం రాజకీయాలని చెప్పేసి అది ఉంటుంది కదా, సో ఆ పుస్తకం కావచ్చు, లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు కావచ్చు. సో వాటి ఆధారంగా ఆ కోర్సు లాంచ్ చేస్తున్నాం. ఇండియా ఎకనామీ మాత్రం కంప్లీట్గా రమేష్ సింగ్ పుస్తకము, నితిన్ సింఘానియా పుస్తకము, తెలుగు అకాడమీ ఏపీపీఎస్సి టీజీపీఎస్సి 2 పుస్తకాలు. ఇవి 2 కోర్సెస్ ఫస్ట్ ఉంటాయి. ఇవి 2 పూర్తయిన తర్వాత సో ఫర్దర్గా మనకి తెలంగాణ ఉద్యమం అయితే యూట్యూబ్లోనే ఫ్రీగా ఉన్నదండి. దాని కోర్సు లాంటిది ఏమీ లేదు. అందులో ఏమైనా గ్యాప్స్ ఉంటే అదే యూట్యూబ్ ప్లేలిస్ట్లో హనీ జిఎస్ క్లాసెస్లో కంటిన్యూ చేద్దాం, అది అయిపోతుంది. మోడర్న్ ఇండియా హిస్టరీ కూడా మన కోర్సు లాంటిది ఏమీ లేదు. కంప్లీట్గా స్పెక్ట్రమ్ పుస్తకం చెప్పినాము, ఏవో కొన్ని క్లాసెస్ ఉన్నాయి, 3 to 4 క్లాసెస్ మనకి గ్యాప్స్ కనిపిస్తాయి. సో దాన్ని పూర్తి చేస్తే మోడర్న్ ఇండియా హిస్టరీ అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తుంది. తర్వాత ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అది టీచ్ చేస్తాం. టీజీపీఎస్సి వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఇవి మన ప్లానింగ్ అండి. 25 ఇయర్లో ఈ జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు మనము ఈ ఎకనామిక్ కోర్సు, పాలిటీ కోర్సు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్న కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో సిఏతో పాటు జిఎస్ కంప్లీట్గా యూట్యూబ్లోనే ఫ్రీగానే వస్తుంది మనకి. యాప్లో కోర్సు కూడా చాలా తక్కువ రేట్స్ ఉంటాయండి. సో మీరు ఒక డ్రెస్ కొనుక్కునేంత రేటు కూడా కాదు, అందులో 1/4 వంతుకే వస్తుంది రేట్స్. ఇంకోటి ఈ అప్డేట్స్ నోట్స్ అని చెప్పేసి మనము అక్టోబర్ వరకు వేసుకున్నామండి. సో అక్టోబర్ వరకు వేసుకున్నాం. ఇది రోజు చెప్పను, ఈ కోర్స్ ఉంది, ఆ కోర్స్ ఉందని చెప్పేసి ఈ ఒక్కరోజు స్టార్ట్ చేసి ఇంకా మిగతా రోజు లాంచ్ చేసే రోజు ఒక స్పెషల్ వీడియో చేస్తే సరిపోతుంది. అయితే మనము ఆగస్టు వరకు మాత్రము చాప్టర్ వైజ్ చేసినాం. ఇది పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, మిగతా డిఫెన్స్, స్పేస్, పర్యావరణ అంశాలు కావచ్చు. అయితే ఇప్పుడు డిసెంబర్ వరకు, సో జనవరి నుంచి అదే నోట్స్ని మనము రివైజ్ చేస్తున్నాం పూర్తిగా. లాస్ట్లో మంత్ వైజ్ పేజ్లో యాడ్ చేసినాం కదా అక్టోబర్ మంత్, అట్లా కాకుండా అక్టోబర్ మంత్, నవంబర్ మంత్, డిసెంబర్ మొత్తం కూడా చాప్టర్ వైజ్ కంప్లీట్గా లక్ష్మీకాంత్ పుస్తకం ఏదైతే ఉందో పాలిటీ, ఆ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ వరకు ఏవి ఉన్నాయో అందులో అన్ని అప్డేట్స్ని మిళితం చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం. సో దాంతోపాటు మనకు కొన్ని స్మార్ట్ టేబుల్స్ అని చెప్పేసి అదే నోట్స్లో ఉన్నాయి కదా, ఆ టేబుల్స్లో ఇంకొన్ని టేబుల్స్ యాడ్ చేస్తాం. మొన్న టేబుల్స్ టీజీపీఎస్సి గ్రూప్ 2లో ఎక్సలెంట్గా మార్క్స్ తెచ్చిపెట్టింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని టేబుల్స్ యాడ్ చేయబోతున్నాం. అంటే వివిధ రాజ్యాంగాల నుంచి మనం ఏం స్వీకరించామని చెప్పేసి, ప్రాథమిక హక్కులు డిపిఎస్పి మధ్య తేడాలు ఏంటని చెప్పేసి, స్థానిక సంస్థల్లో వివిధ కమిటీలు రికమెండేషన్స్ ఏంటని చెప్పేసి, అట్లా కొన్ని టేబుల్స్ మనం ఇంకా తయారు చేయవచ్చు. సో ఆ టేబుల్స్ కూడా మనము దానిలో ఇరికించి నీట్గానే రాస్తాం. సో నీట్గా రాసి ఒకటి పాలిటీ అప్డేట్స్ 24 నోట్స్, ఒకటి డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కలిపి ఒకటే అప్డేట్స్ వస్తుంది, పర్యావరణం మొత్తం ఒకటే అప్డేట్స్ వస్తుంది, ఎకనామీ వస్తుంది. మొత్తం 4 పుస్తకాలు కూడా ఒక 40 రూపీస్ అట్లా పెట్టేసి చేద్దాం. సో కంప్లీట్గా మనకి 2024 అప్డేట్స్ ఏదైతే ఉందో మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి బాగా పనికి వస్తుంది. జనవరి 1st వీక్లో ఇవన్నీ వస్తాయండి. రైట్. కోర్సెస్ మాత్రం ఫుల్ కోర్సు ఎకనామీ టీజీపీఎస్సి గ్రూప్ 2 బేస్ చేసుకొని అనుబంధంగా ఏపీపీఎస్సి, పాలిటీ టీజీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్, దాంతోపాటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్, సైన్స్ అండ్ టెక్నాలజీ
పర్యావరణ అంశాలు మాత్రము ఏపీపీఎస్ గ్రూప్ 2 సిలబస్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ 3 కోర్సెస్ అయిన తర్వాత సో టైం బట్టి మన దగ్గరలో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి బట్టి దాన్ని బట్టి ఇంకేమైనా చేస్తే చేయవచ్చు. రైట్, ఇది ఫస్ట్ మన ప్లాన్స్ అండి. ఇది కేవలము మరింత క్వాలిటీ వీడియోస్ కావచ్చు, లేకుంటే ఈ వాయిస్ కావచ్చు, అంటే మైక్ లాంటిది మనం తీసుకున్న మైక్ ఈ బోయా అని చెప్పేసి 700తో ఉన్నది. మన కెమెరా లాంటిది ఏం లేదు, ఆ చిన్న మొబైల్తోనే మనం క్లాసెస్ ఇస్తాం ఇప్పుడు కూడా. సో డిజిటల్ బోర్డు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అవన్నీ చాలా ఎక్కువ అమౌంట్తో కూడుకున్నది. సో మనం ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఫ్రీ ఇవ్వట్లేదు. డిటిపి కోర్స్ అడిగితేనే మనకి 10,000 అని చెప్పేసి చెప్పారు ఈ మంత్లీ మ్యాగజైన్ కోసం అని. కాబట్టి కొంచెం అమౌంట్ అనేది అవసరం కాబట్టి కొంచెం మనం యాప్ స్టార్ట్ చేస్తున్నాం. రైట్, యూట్యూబ్లో మనకి కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ ఎప్పటికీ మన గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఫ్రీగానే ఉంటుంది కరెంట్ అఫైర్స్ మాత్రం. రైట్, సో కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి దీన్ని తక్కువ చేయడం లాంటిది ఏమీ ఉండదు. మాకు ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళకి అయితే ఎటువంటి డౌట్ రాదు. కొత్త వాళ్ళకి డౌట్ ఇలాంటివి వస్తే రావచ్చు. సో ఆ డౌట్ని అక్కడనే తుంచిపడేయండి. రైట్, ఫస్ట్ వస్తే మనకి ఈరోజు కిసాన్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కిసాన్ దివాస్ లేదా నేషనల్ ఫార్మర్స్ డే అని చెప్పేసి కూడా పిలుస్తాం. మనకి 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చరణ్ సింగ్ బర్త్డే. సో మనము డిస్కస్ చేసినాం ఆల్రెడీ చరణ్ సింగ్ గురించి ఇంతకుముందు. సో ఇతను 1979-80 మధ్యన పనిచేస్తాడు చరణ్ సింగ్ అని చెప్పేసి. బర్త్డే కాబట్టి మనము కిసాన్ దివాస్గా జరుపుకుంటాం. సో థీమ్ మనకు ఉన్నదండి. థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ అన్నదాత ఫర్ ప్రాస్పరిటీ నేషన్ అని చెప్పేసి, సుసంపన్నమైన దేశం కోసము రైతుల్ని సాధికారత చేయాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో ఎంపవరింగ్ అన్నదాత ఫర్ ప్రాస్పరస్ నేషన్ అని చెప్పేసి ఉన్నది. అంటే సో ఇండియా అనేది సుసంపన్నత కావాలంటే రైతులు సాధికారత పొందాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీ అండి. పాలిటీ అప్డేట్స్ మనకి ఏమీ లేవు. 1 నేషన్ 1 ఎలక్షన్ మనకి క్లాస్ అంతం చేసి ఉన్నాం కదా, దానికి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మనము కరెంట్ ఇష్యూ కింద చేద్దాం. అది కంప్లీట్గా ఫస్ట్ అంతకుముందు ఉన్నదా లేదా, సో బిఫోర్ ఇలా ఉన్నది, రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క సిఫార్సు ఏంటి, ఆ బిల్లు అంశాలు ఏంటని చెప్పేసి ఆ మూడింటిని కంపేర్ చేస్తూ డిస్కస్ చేయాలి. 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏపీపీఎస్ గ్రూప్ 2 నుంచి. ఎకనామీ చూసినట్లయితే 55వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో జనరల్లీ మనకి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ రాజ్యాంగం ప్రకారం చూస్తే ఇన్నిసార్లు జరగాలి, ఇన్ని మంత్ వస్తారని చెప్పేసి ఇక్కడ లేదు. బట్ ఫ్రీక్వెంట్లీ మన మీటింగ్ పెట్టుకుంటుంది. సో జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు అయిన చూస్తే 55వ మీటింగ్ అని చెప్పేసి జైసల్మీర్లో జరిగింది. సో జనరల్లీ ఢిల్లీ ఉంటుందండి ఆన్సరు. ఢిల్లీ కాకుండా స్పెసిఫిక్ వేరే ప్లేస్లో మీటింగ్ పెడితే ఆ ప్లేస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎక్కడ ఉంది, ఇది రాజస్థాన్లో అని చెప్పేసి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఢిల్లీ ఉంటుంది ఎక్కువ మీటింగ్స్ కొన్నిసార్లు వేరే ప్రాంతంలో ఉంటున్నాయి కాబట్టి రీసెంట్ ట్రెండ్ కాబట్టి ఇది మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇంకోటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏ రకమైన సంస్థ అని చెప్పేసి వస్తుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. వై? బికాస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ 279A ఆర్టికల్ కాబట్టి సో మనకి రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు జిఎస్టీ కౌన్సిల్ని కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ. జిఎస్టీ అప్లియేటెడ్ ట్రిబ్యునల్ ఏ రకమైన సంస్థ, ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరని చెప్పేసి అది మీరు ఆన్సర్ చేయండి. రైట్, ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో అవుట్కమ్స్ ఏంటి, ఇది కొంచెం ఏపీపీఎస్ వాళ్ళు బాగా ఫోకస్ చేయాలి. దగ్గరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అంటే మనకు జిఎస్టీ కౌన్సిల్ ఏం పని చేస్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ యొక్క విధి ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇది జిఎస్టీ రేట్స్ని క్రమబద్ధీకరణ చేస్తుంది, కొన్ని మార్పులు చేస్తుంది. అందుకే మీరు బడ్జెట్లో చూస్తే ట్యాక్సేషన్ లోపల జిఎస్టీలో మార్పులు చేయరు, వాళ్ళు వేరే ట్యాక్స్లో మార్పులు చేస్తారు. జిఎస్టీలో ఎందుకు చేయరంటే జిఎస్టీ కౌన్సిల్ ఆ పని చేస్తుంది కాబట్టి. సో దానికి ఫైనాన్షియల్ బిల్లో దీన్ని రూపొందించారు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో అవుట్కమ్స్ ఏంటని చెప్పేసి చూస్తే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్కి మారిందండి జిఎస్టీ స్లాబ్ రేటు. సో హెల్త్ ఇన్సూరెన్స్ చూసినట్లయితే ఇది 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇఫ్ బిలో 5 lakh కవరేజ్ అయినట్లయితే, 5 lakh తక్కువ ఉన్నట్లయితే అది సో మనకి 0% ట్యాక్స్ విధిస్తున్నారు. ఎటువంటి ట్యాక్స్ అయితే మనకి ఇవ్వడం లేదు. సో ఇది బిలో 5 lakh ఉంటే కవరేజ్ కనుక. సో అబవ్ 5 lakh ఉంటే ఇట్లా రాసుకోవాలి. సో ఈజీగా మీ నోట్స్ బాగా గుర్తుంటుంది కూడా. సో ఇక్కడ మనకి 5% ట్యాక్స్ విధిస్తున్నారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో 18% ట్యాక్స్ విధిస్తున్నారు. బిలో 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే గిట్ట సో ప్రీమియం మీద మనకి 0% ట్యాక్స్ ఉంటుంది.
అబవ్ 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే గిట్ట 18 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మార్పులు వచ్చినప్పుడు బాగా ఫోకస్ చేయాలండి. సెకండ్ది మనకి సో జీనే థెరపీ అని చెప్పేసి ఉన్నది, అంటే సో జన్యు చికిత్స అని చెప్పేసి పిలుస్తాం కదా. సో దీనికి 0% ట్యాక్స్, ఇంతకుముందు మనకి ఎక్కువ ఉండే, ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. సో జీన్ థెరపీ జన్యు చికిత్స లోపల దెర్ ఇస్ నో ట్యాక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఈ జొమాటో, స్విగ్గీ అని చెప్పేసి. సో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ మీద ఇంతకుముందు 18% ఉండే, ఇప్పుడు దీన్ని సో 5%కే ఇస్తున్నాడు. కాబట్టి మార్పు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సో పోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం దీన్ని. సో పోర్టిఫైడ్ రైస్ మీన్స్ మనకి ఏమొస్తుంది అంటే బలవర్ధకమైన బియ్యం అని చెప్పేసి, దానిలో జింకు ఇంకా ఫోలిక్ యాసిడ్ లాంటివి యాడ్ చేస్తారు. సో దీని మీద మనకు ఓన్లీ 5% మాత్రమే ఇప్పుడు విధిస్తున్నారు. సో ఇవి 4 మనకి అవుట్కమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కనుక బిలో 5 lakh ఉన్నట్లయితే 0% ట్యాక్స్, అబవ్ 5 lakh ఉన్నట్లయితే ఎంత 18 అని చెప్పేసి చూసుకోవాలి. జీనే థెరపీ జన్యు చికిత్స కోసం అని చెప్పేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 5%కి తగ్గించారు. పోర్టిఫైడ్ రైస్ మీద కూడా 5%కి తగ్గించారు. ఇది అవుట్కమ్స్ అండి, మనకి మేజర్ అవుట్కమ్స్. ఇవి ఎక్స్ప్రెస్లో ఉన్నాయి, మనం డిస్కస్ చేసినాం. సో మోస్ట్లీ ఈ ఎగ్జామ్షన్ గురించి ఎక్కువ ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ డెలివరీ కొంచెం అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో జిఎస్టీ కౌన్సిల్ అనేది రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ 279A ఉంది. కాబట్టి నిర్మాణం చూస్తే ఇట మనకు సో మనకి చైర్పర్సన్ వచ్చేసి ఎక్స్ అఫిషియోగా ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. సో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళు, ప్రజెంట్ అయితే మనకి ఇందిరమ్మ కాబట్టి సో నిర్మలమ్మ కాబట్టి ఆమెనే ఉంటుంది. సో సీతారామన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా సభ్యులు అని చెప్పేసి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరొకరు ఉంటారు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్ట్రీ ఎవరైతేనో సో ఫైనాన్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఫైనాన్స్ అంటే ఆర్థిక శాఖ యొక్క సహాయ మంత్రి అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా సభ్యులుగా సో మనకి ముఖ్యంగా ఈ స్టేట్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్రాలు ఉంటాయి కదా, సో ఆ రాష్ట్రాల నుంచి లేదా అసెంబ్లీ కలిగిన యూటీ నుంచి మనకు సో మోస్ట్లీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటారు, లేకుంటే ఎనీ మినిస్ట్రీ. సో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళే ఉంటారు. ఎనీ మినిస్ట్రీ ఉన్న కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలని చెప్పేసి మనకి రాజ్యాంగంలో ఇక్కడ లేదు. ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, లేకుంటే ఇతర మంత్రి అని చెప్పేసి మనకు కనిపిస్తుందండి. సో వీళ్ళే మనకి 33 సభ్యులు అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నారు. 28 స్టేట్స్ ఏదైతే ఉందో ప్లస్ 3 యూటీస్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఒక ఫైనాన్స్ మినిస్టర్, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వీళ్ళు 33 సభ్యులు ఉంటారు. మీటింగ్ పెట్టుకోవాలంటే కోరం మనకి సో 50% హాజరు కావాలి 33 సభ్యుల లోపల. నిర్ణయం తీసుకోవాలంటే 3/4 వంతు మెజార్టీతో నిర్ణయం తీసుకుంటారు. అచ్చా ఇంకోటి ఓటింగ్ వెయిటేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 ఉంటుంది ఓటింగ్ వెయిటేజ్, స్టేట్ గవర్నమెంట్లకి మొత్తం కలిపి 2/3 వెయిటేజ్ ఇస్తారు. 1/3 స్టేట్ గవర్నమెంట్ కాకుండా యూనియన్ గవర్నమెంట్, 2/3 అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ. అయితే జిఎస్టీ కౌన్సిల్ లోపల నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు. కాబట్టి సహకార సమైక్య లేదా ఆర్థిక సమైక్యకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పవచ్చు. జిఎస్టీ కౌన్సిల్ యొక్క ఓటింగ్ వెయిటేజ్ నిర్ణయము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 1/3, 2/3 యూనియన్ గవర్నమెంట్ యొక్క వెయిటేజ్ 1/3 అయితే స్టేట్ గవర్నమెంట్ యొక్క వెయిటేజ్ 2/3 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ చదివితే గిట్ట కొన్ని ఉపయోగాలు ఉంటాయండి. ఒక ఉపయోగం చూస్తే గిట్ట జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాల మీద కట్టుబడి ఉంటాయా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. కట్టుబడి ఉండవు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎస్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా 246A ప్రకారం మనకి సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి పార్లమెంట్కి ఎవరి అంశాల మీద వాళ్ళు చట్టం చేసుకునే అధికారం కలిగి ఉంటారు. కాబట్టి సో మనకి మోహిత్ మినరల్స్ అండి, సుప్రీంకోర్టు కేసు పేరు ఇది. సో మోహిత్ మినరల్స్ మనం 2024 సుప్రీంకోర్టు తీర్పులు అన్నీ ఒక వీడియో డిస్కస్ చేద్దాం. సో అది మనం యూట్యూబ్లో చేద్దాం కంపల్సరీ. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2022లో వస్తుంది. దీని ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ యొక్క డిసిషన్స్ లేదా రికమెండేషన్స్ నాట్ బైండింగ్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ అని చెప్పిందండి. అయినప్పటికీ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు కట్టుబడి ఉంటాయి. ప్రాక్టికల్గా కట్టుబడి ఉండవు, కట్టుబడి ఉంటాయి. బట్ థియరీ పరంగా చూస్తే సుప్రీంకోర్టు తీర్పు బట్టి చూస్తే కట్టుబడి ఉండవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఎకనామీ అండి.
నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ మీకు ఫ్రీక్వెంట్లీగా ప్రశ్న వస్తుంది అన్ని ఎగ్జామ్లలో. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ పురుషులకి కొంతమందికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుందండి, క్వాలిటీ కూడా ఉండదు కొన్నిసార్లు ఆ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి లేకుంటే వాళ్ళ యొక్క జెనెటిక్స్ బట్టి కూడా కారణాలు కలిగి ఉంటాయి. సో వాళ్ళు జనరల్గా కొంచెం లో క్వాలిటీ ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే ఐవీఎఫ్ అని చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇది సత్ఫలితాలు ఇస్తారా లేదని చెప్పేసి ముందే గుర్తించేలా వాళ్ళ యొక్క స్పెర్మ్ క్వాలిటీ బట్టి ముందే గుర్తించే ఒక ఏఐ టూల్ని రూపొందించారు. సో దాన్ని రూపొందించింది ఐసీఎంఆర్ను అమిటీ విద్యాలయం అని చెప్పి పిలుస్తాం. సో అమిటీ విశ్వవిద్యాలయం అని చెప్పేసి పిలుస్తామంట. అమిటీ విశ్వవిద్యాలయము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే పురుషుల యొక్క సంతానోత్పత్తి చికిత్స మనకి ఐవీఎఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో అదే పరీక్ష నాళిక లోపల స్పెర్మ్ను ఇన్ఫ్యాక్ట్ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో కలిపేస్తారు అది. సో మనకి రిజల్ట్ ఇస్తా ఇవ్వని చెప్పేసి చికిత్స కంటే ముందే ఒక ఏఐ టూల్ డెవలప్మెంట్ చేసిండ్రు, అది గుర్తిస్తుందట. సో దీని ఫలితంగా వాళ్ళకి చాలా ఉపయోగాలు కలిగి ఉంటాయి. ఎవరు అంటే ఐసీఎంఆర్తో పాటు ఈ అమిటీ విద్యాలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ అండి ఇది వెరీ ఫేమస్ మనకి పర్యావరణం ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి దాని కిందికి వస్తుంది. ఏంటి అంటే జనరల్లీ మనము ఈ నేషనల్ హైవే కావచ్చు ఇతర హైవే కావచ్చు రహదారి నిర్మిస్తాం కదా, తార్ రోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ తార్ రోడ్ లోపల మనకి ప్రధానమైన కంపోనెంటు ఏంటి అంటే సో బిట్యుమిన్ అని చెప్పేసి ఉంటుంది, బిట్యుమిన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ బిట్యుమిన్ జనరల్లీ భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒకటి జనరల్లీ 50% ఆఫ్ బిట్యుమిన్ ఇంపోర్ట్ నుంచే వస్తుంది. మనకి ఇంపోర్టు అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో మనకి వాణిజ్య లోటు సంభవిస్తుంది, క్యాడ్ పెరిగిపోతుంది, డాలర్స్ విలువ కూడా బలపడుతుంది, రూపాయి బలహీనం అవుతుంది. సో ఒకటి మనకి మైనస్ అండి ఈ తార్లో ఉపయోగించే బిట్యుమిన్ ఫలితంగా. సెకండ్ది ఇది పెట్రోలియం ఆధారిత ఉత్పత్తి. సో కాబట్టి కార్బన్ ఎమిషన్స్ హై రేంజ్లో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు సో ఇక్కడ నేషనల్ హైవే 44లో మనకు సో మన్సార్, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్లేసు. సో మన్సార్ నుంచి నాగపూర్ అని చెప్పేసి మహారాష్ట్ర లోపల ఉంటుంది. ఇది ఒక బైపాస్ రోడ్ అండి, NH44 యొక్క బైపాస్ రోడ్డు. ఈ రోడ్లో ఈ బిట్యుమిన్ పెట్రోలియం ఆధారిత ప్రోడక్ట్ కాకుండా సో వ్యవసాయ వ్యర్థాల నుంచి వచ్చే లిగ్నైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ లిగ్నైన్ ఆధారిత లేదా బయో బిట్యుమిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో బయో బిట్యుమిన్ అంటే సో మనకి మొక్కల నుంచి వస్తుంది, వ్యవసాయ వ్యర్థాల నుంచి వస్తుంది. సో పెట్రోలియం ఆధారిత బిట్యుమిన్ ప్లేస్లో బయో బిట్యుమిన్ ఉపయోగిస్తున్నారు. సో నేషనల్ హైవే 44 యొక్క బైపాస్ రోడ్ అయిన మన్సర్ అండ్ నాగపూర్ అని చెప్పేసి ఉంటుంది. మీకు నోట్స్లో ఇంత క్లియర్గా టేబుల్ కూడా లేదండి, జస్ట్ మనకి పాయింట్స్ రాసినాం అంతే. కాబట్టి ఇట్లనే రాసుకోండి. సో మీరు టీజీపీఎస్ వాళ్ళు మనకి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. సో మీకు గ్రూప్ 2లో ఎన్ని వచ్చినప్పటికీ కూడా 350 బిలో వస్తే ఇక మనం ప్లాన్ చేసుకోవాలి అంతే, రైట్. అది ఎవరు చెప్పిండ్రు, ఎవరు చెప్పలేదు మనకి. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రెండ్ ప్రకారం చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది కదా. సో నేను ఎప్పుడైనా కట్ ఆఫ్ని మనం అంచనా వేయము. సో మొత్తం మీద మనం లాంగ్ టర్మ్ ప్లాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మీ టీజీపీఎస్ గ్రూప్ 2 మీకు షెడ్యూల్ ఇచ్చే వరకు మీ జిఎస్ సంపూర్ణంగా అయిపోయే ప్రయత్నం చేయవచ్చు మనం, రైట్. సో లిగ్నైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని ఫలితంగా ఉపయోగాలు ఏంటి మనకు? సో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు ఇంపోర్ట్ అవసరం లేదు. ఒకటి అంటే మన దిగుమతుల బిల్లు సేవ్ అయిపోతుంది, క్యాడ్ అనేది మెరుగు అవుతుంది. ఒకటి పెట్రోలియం మనకి ఇంతకుముందు, ఇప్పుడేమో బయో కాబట్టి మనకు సో ఇది కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి. మన యొక్క నెట్ జీరో కార్బన్కి లక్ష్యానికి బాగా పనికి వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గడానికి పనికి వస్తుంది. మన నేషనల్ డిటర్మినెంట్ కంట్రిబ్యూషన్ NDC ఉంది కదా, NDC అప్డేట్లో మనకి చాలా రకాలు ఇది పనికి వస్తుంది. అంటే మనం బయో ప్రోడక్ట్ ఉపయోగించడం వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే మనకు కనిపిస్తాయి. ఇది ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి కూడా పిలుస్తామండి. ఇది మనకు వార్తల్లో ఉంది. అచ్చా దీన్ని ఇంకోటి, ఈ బయోబిట్మిన్ ఎవరు తయారు చేశారు ప్రశ్న వస్తుంది. ప్రాజ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ రూపొందించింది. దీనికి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇది కూడా సహకారం అందిస్తుంది. CSIR యొక్క అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది సహకారంతో కొలాబరేషన్తో ప్రాజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ లిగ్నైన్ ఆధారిత బయోబిట్మిన్ డెవలప్మెంట్ చేసింది. ఉపయోగాలు ఏంటంటే మనకి ఇన్ని రకాల ఉపయోగాలు కనిపిస్తున్నాయి. దిగుమతుల బిల్లు తగ్గిపోతుంది, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్, కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతాయి, గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోతుంది. అది అండి. నెక్స్ట్ కమిటీలు, బట్ మనకి డిఫెన్స్ కిందకే వస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సామర్థ్యం ఎంత ఉంది, మన యొక్క బలం ఏంటని చెప్పేసి
సో అంచనా వేసేందుకు మనకు రాజేష్ కుమార్ సింగ్ ఆధ్వర్యం లోపల కమిటీ నియామకం చేశారు. సో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సామర్థ్య అంచనా కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని రాజేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఉంది. సో మీ కరెంట్ అఫైర్స్ అనేది ఐబీపీఎస్ వాళ్ళకు ఉన్నదా అంటే సిలబస్లో నేరుగా లేదు, కానీ ఆ డిఫెన్స్ సెక్టార్ మీకు ఉన్నది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అండి, ఆర్ట్ అండ్ కల్చర్. ఇది అంతగా అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు అందరూ కూడా. ఏపీపీఎస్ టీజీపీఎస్సీ వాళ్ళు. గ్రూప్ 2 వాళ్ళకి ఇంకా అయిపోయింది, మీరు మర్చిపోండి. ఇంకా నుంచి టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ మీద ఎగ్జామ్స్ వాళ్ళకి పనికి వస్తుంది. సో రన్ ఉత్సవ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇది గుజరాత్లో ఉన్న రానా ఆఫ్ కచ్లో ప్రతి 1 year ఒకసారి జరిగే ఒక యాన్యువల్ కల్చరల్ ఈవెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రన్ ఉత్సవ్ అని చెప్పేసి ఇది ఎక్కడ మనకు అంటే రన్ ఆఫ్ కచ్ లోపల జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ అండి, సో ప్రధానమంత్రి మోడీ గారు కువైట్ పోయారు. అది మనకి వార్తల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్స్. సో ప్రధానమంత్రి పిఎం మోడీ గారు కువైట్ పోవడం జరిగింది. సో మళ్ళీ రాద్దాం ఇప్పటి నుంచి. కువైట్ పోవడం జరిగింది. అయితే 1981లో ఇందిరాగాంధీ పోయిందండి. ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయి కొంచెం. సో చాలా ఏళ్ళు అవుతుంది మనకి. ఒక ప్లస్ 43 years అయిన 2024లో మన పిఎం మోడీ గారు పోయారు. సో మనకి చాలా పేపర్లో వచ్చింది. గడిచిన 43 years లోపల కువైట్ని సందర్శించిన ఫస్ట్ పిఎం ఎవరని చెప్పేసి చూస్తే మన పిఎం మోడీ గారు. మరి అంశాలు ఏంటని చెప్పేసి చూస్తే, సో మనకి కొన్నిసార్లు అంశాలు వస్తున్నాయి ఎగ్జామ్ లోపల. ఒకటి చూస్తే మనకి స్పోర్ట్స్ విషయంలో ఒప్పందం జరిగింది. సో స్పోర్ట్స్ విషయంలో ఒప్పందం జరిగింది. 2025 నుంచి 28 వరకు స్పోర్ట్స్ అంశం లోపల సహకారం చేసుకుంటారు. సెకండ్ అంశము కల్చరల్ లోపల కూడా ఒప్పందం జరిగింది. ఇది 2025 నుంచి 29 వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు సంబంధాల స్థాయిని మనము స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాము. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకోవడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి కూడా. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లోపల ఏమి ఉందో అది మొత్తం చెప్పడం జరిగింది. ఇంతే ఉంది, ఎందుకంటే ఎక్కువ మనకి ఏం లేదండి. అయితే మన కువైట్ దేశం కూడా పిఎం మోడీకి అవార్డు ఇచ్చింది. అవార్డు పేరు చూస్తే ఆర్డర్ ఆఫ్ ది ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ముబారక్ ఆల్ కబీర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 20వ అంతర్జాతీయ అవార్డు అట. సో మనకి ఎక్స్ప్రెస్ లోపల వాడు ఏం ఇచ్చిందంటే 24 years లోపల మన పిఎం మోడీకి ఏ కంట్రీస్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒక ఆర్టికల్ 20 అవార్డ్స్ ఇవ్వలేదు, 24లో ఇచ్చిన అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ లోపల. ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడైతే ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి అవార్డు వచ్చింది. రైట్, ఏం అవార్డు వచ్చినాయి అంటే ఇది 20 అండి. సో 24లో చూస్తే ఫస్ట్ కువైట్ అని చెప్పేసి ఇచ్చింది. 24 ఇయర్లో లాస్ట్ అవార్డు ఇది. అంతకుముందు బార్బడోస్ అని చెప్పేసి ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ అవార్డ్ పేరు మనకి. నెక్స్ట్ గయానా ఇచ్చింది. అంతకుముందు ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు డొమినికా అని చెప్పేసి ఇచ్చింది. డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు నైజీరియా ఇచ్చింది. సో గ్రాండ్ కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు రష్యా ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అని చెప్పేసి అవార్డు పేరు. అంతకుముందు భూటాన్ ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో అని చెప్పేసి. ఇవన్నీ 24 yearsలో ఇచ్చిన అవార్డ్స్ అండి. సో మనకి కొన్నిసార్లు ఈ క్రింది వాటిలో ఏ దేశం ఇవ్వాలని చెప్పేసి అట్లా ప్రశ్న ఇచ్చి మనం ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి ఒకసారి చూసుకొని సరిపోద్ది, బై హార్ట్ చేయవద్దు. నెక్స్ట్ మన జయశంకర్ గారికి కూడా దక్షిణ భారత విద్యా సొసైటీ అనే సంస్థ జాతీయ విశిష్ట పురస్కారం ఇవ్వడం జరిగింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. గవర్నమెంట్ పాలసీ అండి. అయితే మనకు ఒక గవర్నమెంట్ పాలసీ లోపల కొన్నిసార్లు చట్టాలను సవరణ చేస్తారు, రూల్స్ నోటిఫై చేస్తారు. ఆ రూల్స్ నుంచి ప్రశ్న మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్, ఇందులో సెక్షన్ నెంబర్ 419A అని చెప్పేసి ఉన్నది. సో రూల్ 419A అని చెప్పేసి దీన్ని సవరణ చేసిండ్రు 2024లో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 1951 చట్టంలో ఉన్న రూల్ నెంబర్ 419Aని సవరణ చేశారు. సవరణ అంశాలు ఏంటి అంటే, సో మనకు ఎవరికి అధికారం ఉంటుంది ఈ టెలిఫోన్ సంభాషణ అడ్డగించే అధికారం కావచ్చు, లేదా వినే అధికారం కావచ్చు అని చెప్పేసి చూస్తే మనకు సో హోంశాఖ యొక్క సెక్రటరీ, లేకుంటే సో మన రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్న హోంశాఖ కార్యదర్శి,
వీళ్ళిద్దరు కూడా అధికారం ఉంటుంది. ఒక సంభాషణని ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు అంటే మనకి 6 months అండి. 6 months అయిపోయిన దాన్ని డిస్ట్రక్షన్ చేయాలి, నాశనం చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హోంశాఖ కార్యదర్శి యూనియన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సంభాషణ యొక్క గడువు ఎంతవరకు ఉంటుంది? 6 నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత దాన్ని నాశనం చేయాలన్నట. నెక్స్ట్ నియామకాలండి. సో మన సుప్రీంకోర్టు విరమణ చేసిన న్యాయమూర్తి పేరు సంజయ్ కిషన్ కౌల్ అండి. ఈయన బహ్రెయిన్ దేశం యొక్క ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్టు మెంబర్గా ఎన్నికైండు. సో బహ్రెయిన్ దేశం గుర్తుపెట్టుకోవాలి. సో బహ్రెయిన్ దేశం యొక్క ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్టు యొక్క మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. ఐసీసీ అని చెప్పేసి పిలిస్తే ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అని చెప్పేసి బహ్రెయిన్ దేశంది మెంబర్గా మన వ్యక్తి అయింది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మొన్న చూస్తే మనకు యూఎన్ యొక్క అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా మనకి మదన్ లోకూర్ అని చెప్పేసి మన జడ్జే నియామకం పొందిండు. సో ఇవి మీకు రెండు కూడా కరెంట్ అఫైర్స్ దృష్ట్యా వెరీ వెరీ ఫేమస్. ఇంకా చూస్తే శ్రీరామ్ కృష్ణ అని చెప్పేసి మరొక నియామకం వార్తల్లో ఉంది. యూఎస్ఏ యొక్క ఏఐ పాలసీ అడ్వైజర్గా ఈ శ్రీరామ్ కృష్ణ అని చెప్పేసి నియామకం పొందిండు. స్పోర్ట్స్ చూస్తే మనకి Under-19 ఉమెన్ ఆసియా కప్ అని చెప్పేసి క్రికెట్లో జరిగింది. ఇది మలేషియా హోస్ట్ చేసింది. ఇందులో బంగ్లాదేశ్ మీద ఫైనల్లో ఇండియా విజయం సాధించింది. సో ఆసియా కప్ Under-19 ఎవరంటే ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మీకు టీజీపీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్స్ మాత్రమే ఫోకస్ చేస్తే ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల ఈ నియామకాల విషయంలో మదన్ లోకూర్ యూఎన్ యొక్క అంతర్గత న్యాయ వ్యవస్థ మండలి యొక్క చైర్పర్సను, సంజయ్ కిషన్ కౌల్ అని చెప్పేసి బహ్రెయిన్ యొక్క ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్టు యొక్క మెంబర్గా, ఇవి రెండు నియామకాలు గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంత లేదనుకున్న ఎగ్జాము 2025 ఇయర్లో ద్వితీయ భాగంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. జూన్ తర్వాత ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆగస్టు జూలై మధ్యన ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచి మనకి 8 months ఉంది. మీరు పేపర్స్ చూసి ఉంటారు. లాస్ట్ గ్రూప్ 2 ఇది 1 year దాకా క్వశ్చన్స్ అడిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకోండి. సో మనము ఈ ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు మంచి క్వశ్చన్స్ వచ్చాయి. బట్ మనం లాస్ట్ మూమెంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఎకనామీ అప్డేట్స్ కావచ్చు. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ నుంచే మీరు నోట్స్ పెట్టుకోండి. ఎకనామీకి ఒకటి పెట్టుకోండి, పాలిటీకి ఒకటి పెట్టుకోండి. మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కువ స్కోర్ ఉందో, ముఖ్యంగా పాలిటీ ఒకటి పెట్టుకోవాలి, ఎకనామీ ఇవి ఎక్కువ వస్తాయి మనకి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కలిపి ఒకటి సరిపోతుంది, పర్యావరణం ఒకటి సరిపోతుంది. 4 notes పెట్టుకోండి. ఆ నోట్స్లో మంత్ వైజ్గా రాసుకోండి. మీకు అప్డేట్స్ అయిపోతుంది. సో మీ ఇష్టం. మ్యాగజైన్లో ఉంటుంది, బట్ మీరు రాసుకున్న నోట్స్ మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓల్డ్ నోట్స్ ఎప్పుడైనా చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా విషయం అనేది మనం మైండ్ ఈజీగా తీసుకుంటుందండి. లాంగ్ టైం ప్లాన్ చేసుకోండి కంపల్సరీ. నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ అయిపోయి ఉండాలి. ఆదర బాదర ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ ఆదర బాదర పడుతున్నామంటే, మళ్ళీ ఎగ్జామ్ మూమెంట్లో చదువుతున్నామంటే మళ్ళీ మనం దెబ్బతింటామండి. ఓడిపోవడం సహజం, అది పెద్ద విషయం కాదు. దాని నుంచి ఎలా మనము కోలుకుంటున్నాం అనేది మ్యాటర్. సో అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. లేదా సరే ఈ ఒక 7 days ఉంది మనకి ఇంకా ఇయర్, ఈ 7 days ఏమైనా చేసుకొని ఎంజాయ్. సో నెక్స్ట్ ఇంకా చదువు మనం కూడా ఎంజాయ్ చేస్తూనే చదవాలి. జనవరి 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 8 months లేదా 6 months మినిమం, లేదా 4 months అట్లా ప్లాన్ చేసుకొని సిలబస్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 ఏదైతే ఉందో, సో గ్రూప్ 2 సిలబస్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో జరిగే అన్ని పరీక్షలకి ఎలిజిబుల్ అవుతాం. ఈవెన్ గ్రూప్ 1 కూడా ఎలిజిబుల్. అంటే మనకి చాలా కంటెంట్ మీ దగ్గర ఉంటుంది. గ్రూప్ 2 సిలబస్ని మంచిగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఏదో కొద్దిగా అంటే గ్రూప్ 4 లేదా పీసీ, ఎస్ఏ లాంటి విషయంలో కొంచెం ఆర్థమెటిక్ రీజనింగ్ ఫోకస్ చేయాలి తప్పితే అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. సంపూర్ణమైన పట్టు వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే. రైట్. సో రిఫరెన్స్ పుస్తకాలు అందరికీ తెలుసండి, అవే పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు కావాలంటే చిన్న వీడియో వేద్దాం మనం. బట్ పుస్తకాలు అయితే కంప్లీట్గా అందరికీ తెలిసిన పుస్తకాలు ఉంటాయి. ఏదో దొరికిన పుస్తకం అంటే ఏముండదు. కంటెంట్ మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది మ్యాటర్ ఇక్కడ అని సారాంశం అయితే అదే అండి. సో పాలిటీ లక్ష్మీకాంత్ మనం చదివేది, అందులో టేబుల్స్ మనం చెప్పిన లేవా అంటే, సో మనము విషయాన్ని గ్రహించి మనం తయారు చేసుకుంటాం. కొన్నిసార్లు మీరు కొన్ని తయారు చేసుకోవచ్చు. ఎకనామీ అని చెప్తే నిజం సింగాని పుస్తకం, రమేష్ సింగ్ పుస్తకం జనరల్గా. బట్ అందులో ఉన్న కంటెంట్ని మన భాషలో ఈజీగా ఒక ఆర్డర్లో మనం రూపొందించుకోవచ్చు. అవి రిఫరెన్స్, వాటిని మనము సేమ్గా చెప్తామంటే సేమ్ చెప్పము, సేమ్ కూడా రాయము. విషయాన్ని అర్థం చేసుకొని మనదైన భాషలో, సరళమైన భాషలో మనం రాసుకుంటాం ఒక ఆర్డర్లో.
మార్క్స్ యొక్క వెయిటేజ్ బట్టి. సో అది మీకు తెలిసిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేబీ జనవరి 10th కల్లా మనకు యాప్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఇంకా యాప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కంపల్సరీ సమాచారం అందిస్తాను. సో అది మీకు అవసరమైనట్లయితేనే తీసుకోండి యాప్ ఏదైతే ఉందో. సో ఇండియన్ ఎకానమీ అంటే గ్రూప్ 2 పేపర్ 3 ఏదైతే ఉందో కంప్లీట్ 150 మార్క్స్ ఏదైతే ఉందో 150కి 150 ఎవరు కవర్ చేయలేరు. మనం సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని స్పృశిస్తూ మ్యాక్సిమం కవర్ చేద్దాం. అదొకటి, ఇండియన్ పాలిటీ ఒకటి. ఇవి రెండు అయితే ప్రజెంటు, తర్వాత మనకున్న సమయాన్ని బట్టి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఇన్ని రోజులు చెప్పింది కంప్లీట్గా అప్డేట్స్ చేయండి. అప్డేట్స్ చెప్పడం వేరు, ఫుల్ కోర్స్ చెప్పడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు మనం ఎకనామీ అని చెప్పేసి అన్ని చాప్టర్స్ని పైన టచ్ చేస్తూ 5 hours క్లాస్ చేసినాం కదా. ఆ ఒక్క 5 hours లోపల మనము ఈ గ్రూప్ 2లో ఉన్న చాప్టర్ నెంబర్ 1 జాతీయ ఆదాయం కదా, అది పూర్తి కాదు, కనీసం ఒక 10 to 12 hours జాతీయ ఆదాయం ఒకదానికి 10 to 12 hours అవుతుంది. అది ఫుల్ కోర్స్ అంటే కంప్లీట్గా బేసిక్స్ నుంచి అప్డేట్ వరకు కంప్లీట్గా. మళ్ళీ సర్వే వస్తుంది మనకి, మళ్ళీ నెక్స్ట్ సర్వే తెలంగాణ వస్తుంది, ఇండియా వస్తుంది, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అట్లా అలాంటివి మనం ఏం చేయము. ఒకసారి తీసుకుంటే దాదాపు మీకు సో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసేంత వరకు పనికి వస్తుంది. నేను 1 year వ్యాలిడిటీ అట్లా ఏమి ఇవ్వను, అప్ టు గ్రూప్ 2 వరకు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సో అది మనకు గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.